పల్నాడు జిల్లాలో దారుణం జరిగింది. 5 ఏళ్లుగా ప్రేమిస్తున్న యువతిపై అనుమానం పెంచుకుని ఆమెను దారుణంగా హత్య చేసి పెట్రోల్ పోసి దహనం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. చిలకలూరిపేటకు చెందిన షేక్ హసీనా, కారంపూడి మండలం ఇనుపరాజుపల్లెకు చెందిన జిలుగు బాలసైదులు ఇంజనీరింగ్ చదివే రోజుల్లో ప్రేమించుకున్నారు. అయితే ఇటీవల హసీనాపై అనుమానం పెంచుకున్న బాలసైదులు 4 రోజుల క్రితం ఆమెను కారంపూడిలోని ఎన్ఎస్పీ కాల్వ సమీపానికి పిలిపించాడు. అక్కడ ఆమెను హత్య చేసి అనంతరం పెట్రోల్ పోసి తగులబెట్టాడు. అనంతరం పరారైన నిందితుడు తన తండ్రికి ఫోన్ చేసి విషయాన్ని చెప్పడంతో తండ్రి చిలకలూరిపేట పోలీసులకు సమాచారం అందించాడు. సిఐ రమేష్, ఎస్ఐ సోమేష్ బృందం ఫోన్ సిగ్నల్ ఆధారంగా నిందితుడిని అదుపులోకి తీసుకుంది. విచారణలో నిందితుడు నిజాన్ని ఒప్పుకోవడంతో ఘటనా స్థలంలో 90% కాలిన మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వీరాస్వామి ఫోన్ ద్వారా అందిస్తారు. వీరాస్వామి, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ దగ్గర ఉన్న లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? లక్ష్మి, కారంపూడి మండలం చింతపల్లి కుడుకాలు వద్ద ఓ యువతి మృతదేహం మొత్తం కలకలం రేగింది. దీని మీద గత 4 రోజుల క్రితం జరిగిన ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. నిందితుడు సైదులు అని ఇప్పటికే పోలీసులు గుర్తించారు. బాధితురాలు ఎవరైతే ఉన్నారో హసీనా, దాదాపు చూసుకున్నట్టే సైదులు, హసీనా ఇద్దరు కలిసి దాదాపు 5 ఏళ్ల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. ఒక ఇంజనీర్ కళాశాలలో వాళ్ళిద్దరికి పరిచయం అయింది. ఆ పరిచయం అయిన దగ్గర నుంచి కూడా ఇద్దరు కలిసి ఒకళ్ళొకళ్ళు ఫోన్ మాట్లాడుతూ ఉండగా ఇటీవల కాలం చూసుకున్నట్టే హసీనాపై కూడా అనుమానం పెంచుకున్నాడు నిందితుడు సైదులు. ఈ నేపథ్యంలో కారంపూడి మండలం చింతపల్లి కుడికాల వద్దకు రమ్మని తనని పిలిచాడు. ఇద్దరు కలిసి మాట్లాడుతుండగా వెంటనే మాటా పెరిగి వెంటనే కత్తితో కూడా దాడి చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. అమాంతం వెంటనే ఆమెని పెట్రోల్ పోసి నిప్పండించిన పరిస్థితి నెలకొంది. ఈ ఘటన జరిగి దాదాపు 4 రోజులైంది. మృతదేహం ఏదైతే ఉందో 90% మాత్రం ఏదైతే ఉందో అక్కడ కాలిని గాయాలతో పోలీసులు గుర్తించారు. దీంతో నిందితుడు వెంటనే సమీప బంధువులకి వాళ్ళ తండ్రికి కూడా సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు ఏదైతే ఉందో తాను కూడా చనిపోతున్నానంటూ వెల్లడించడంతో కూడా తండ్రి పోలీసులకు సమాచారం ఇచ్చాడు. వెంటనే పోలీసులు రంగం దిగి ఏదైతే ఉందో ఫోన్ చేశాడు కాబట్టి సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఎక్కడున్నాడో సైదుల్ని అదుపులోకి తీసుకుని సైదుల్ని అదుపులో విచారిస్తున్నారు. అదేవిధంగా చూసుకున్నట్లయితే ఘటనా స్థలానికి వెళ్ళి ఎలా జరిగింది అని చెప్పేసి వివరాలు కూడా సేకరించిన పరిస్థితి నెలకొంది. అదేవిధంగా బాధిత బంధువులు మాత్రం కన్నీరు మున్నీరుగా వెలిపిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ ఘటన మాత్రం చోటు చేసుకున్న మాత్రం పల్నాడు జిల్లాలో మాత్రం కలకలం రేగిందని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఒకవైపు నుంచి చూసుకున్నట్లయితే మాత్రం 4 రోజులు ఘటన మాత్రం వెలుగులో ఆలస్యంగా వెలుగు చూడడంతో పోలీసులు కూడా నివ్వెరపోయారు. ఇంత ఘటన జరిగింది కూడా పోలీసులు తెలియకపోవడం మాత్రం అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అదేవిధంగా చూసుకున్నట్లయితే మాత్రం అన్ని కోణాల్లో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి నెలకొంది. నిందితుడు సైదులు మాత్రం పోలీసులు అదుపులో ఉన్నాడు. మరికొన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వీళ్ళిద్దరికి పరిచయం అయింది ఒక ప్రైవేట్ కాలేజీ సంబంధించి గుంటూరుకు సంబంధించిన కాలేజీలో పరిచయం అయిందని చెప్పి మనకున్న సమాచారం మేరకు తెలుస్తుంది. దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. లక్ష్మి. రైట్ వీరస్వామి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.